మన సభలో జరిగిన మన చిన్న విశేషం దాని గురించి మీరు ఏమేమి చెప్తారు? ఇంత మటుకి పోలీసుల సెలక్షన్లో ఇట్లాంటి గౌరవం అనేది రాలేదు. ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి కానీ మిగతా డిప్యూటీ సీఎం కానీ రావటం, పోలీసులకి గౌరవించి వాళ్ళ డ్యూటీ గురించి చదవటం, డ్యూటీలకు వెళ్ళే ముందు ఇట్లా గౌరవం అనేది ఇంత మటుకి చరిత్రలో లేదా. వాళ్ళకేదో ఆ పైన ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళని సెలెక్ట్ చేసిన ఆ డ్యూటీ అక్కడ అని చెప్పేసి ఒక 4 రోజులు ఖాళీ ఇచ్చేసి వాళ్ళని పంపించేసేవాళ్ళు డ్యూటీ. కానీ ఇంత వీళ్ళకి ఉత్సాహం, వాళ్ళు పడిన 6 నెలలు 7 నెలలు ట్రైనింగ్లో పడిన బాధనే ఒక సీఎం ముందు పోయింది. నువ్వు ఏమవ్వాలనుకున్నావు, ఏమవుతావు ఇంకా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం, మాట్లాడటం అనేది ఒక చరిత్ర. ఒక చరిత్రలో ఏంటంటే ఒక పునాది రాయి అనేది వేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఏంటంటే ఒక చిన్న అర్థం కాలేని ప్రశ్న ఏంటంటే 4,000 ఉన్న పత్యాన్ని జీతపత్యం వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 4,500 ఇస్తున్నారు 2012 నుంచి అని చెప్పేసి హోంమంత్రి గారు అన్నారు. అది 12,000 చేశారు. కానీ ఎమ్మడిగా హోంమంత్రి గారు 12,500 అన్నారు. అది 12,500 అనేది క్లారిటీగా అర్థం కాదు. మళ్ళీ ఆయన చెప్పే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది ఒక హ్యాపీనెస్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక విలువ ఇచ్చారు అబ్బాయి అనే ఫీలింగ్ చాలామందికి ఫ్యాన్స్ పరంగా కానీ అభిమానులకి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం అనేది ఒక క్లారిటీ లేదు. ఎన్నో మీటింగ్లు జరిగినాయి కదా, అందులో చేయడం తప్పు, ఇందులో ఇంట్లో చేసాం కాదన్న. ఆడ ఒక ఐఏఎస్లు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. మరి 500 అంటే మాటలు కాదు కదన్న. 12,500 500 రూపాయి విలువ తెలిసిన వాడికి తెలిసింది ఆ బాధ. 500కి 12,000కి 12,500కి 12,000కి ఎంత తేడా ఉంది. 500 అంటే మాటలు కాదు కదా. అదేనేది క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మీటింగ్లో ఏదో అయిపోయింది కానీ సోషల్ మీడియాలో మన వాళ్ళు ఊరుకుంటారు, 1-10 వీడియోలు పెడతారు. మరి దాని గురించి ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. అంటే మళ్ళీ పెట్టుకుంటారు కదా వాళ్ళు. హోంమంత్రి గారైనా ఒక విషయం చెప్పాలి కదా బయటకు వచ్చి. అది 12,000 12,500 అనేది అప్పుడు అంత ఆనందంలో ఉన్న వాళ్ళకి చివరి ఈ మూమెంట్లో ఈ ప్రశ్న అనేది పడిపోయిందిగా. అరే బాబు ఎంతరా అనేది క్లారిటీ వాళ్ళలో వాళ్ళకే అర్థంగా బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకి బాధ ఉంటుంది కదన్నా. అదనేది క్లారిటీ ఇవ్వాలి. కానీ అంత అమౌంట్ పెంచడం కూడా చాలా రికార్డు, చాలా మంచిది. ఇంకా ట్రైనింగ్లో అంత జీతం ఇవ్వడం అంటే మాటలు కాదు. అది పెంచారంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా చాలా హ్యాపీ. కానీ ఎంత అనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుండేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆ సభలో ఒక అబ్బాయికి ఆల్రెడీ కానిస్టేబుల్ కంప్లీట్ అయింది. సీరియస్గా తను ఒక వ్యవసాయం చేసేవాడు. అబ్బాయి స్టేజ్ మీద నుంచి మాట్లాడడం జరిగింది. యాజ్ యూజువల్గా ఆయనకున్న బాధలు ఎదుగుతున్నాయో అది చెప్పడం జరిగింది. లాస్ట్లో ఆయన చెప్పంగానే రోడ్ అయిపోయింది, మా ఊరికి ఆ రోడ్ సమస్య వెంటనే ఆ యొక్క బిల్లు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అంతే అని చెప్పేసి ఆన్ స్పాట్లో ఆ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఆ బాధ ఎందుకు ఆ బాధ వేస్తుంది అని అన్నానండి. సంక్రాంతికే మా వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ రోడ్లు వేయడం మా ఊరికి వేసారు, నేను ఒప్పుకుంటా. అట్లాగే అన్ని ఊర్లకి పడ్డాయి. మా ఊరి పేరు తెనాలి గుంటూరు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు 4 ఏళ్ళు నరకం అనేది చూశారు. అక్కడ ఉన్న సామాన్యులు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ రోడ్డుకి వెళ్ళాల్సిన పని ఉంది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడ రావాలంటే ఆ రోడ్డు మీద రావాలి. నరకం చూశారు. ఆ రోడ్డు వచ్చింది కానీ వేశారంటే చాలా హ్యాపీ అనిపించింది. మన లోకేష్ గారి నియోజకవర్గం ఆ రోడ్డే అంతే. సంక్రాంతికి అన్ని రోడ్లు పూర్తి అయిపోయినాయి. మా రోడ్డు అయిపోయిందిగా మిగతా వాళ్ళు కూడా ఎందుకు కూరుకుంటారులే, రోడ్లు పూర్తి అయిపోయినాయిలే అనుకున్నాను. కానీ ఇట్లా అడుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఏంది ఇంకా జరగట్లేదా? సేమ్ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సాగదీస్తుందా? అన్ని చోట్ల అవ్వట్లేదా? కానీ ఇంకేమన్నా ఫండ్స్ అయినా కూడా ఎమ్మెల్యేలు కింద అధికారులు ఏమన్నా తింటున్నారా? ఎందుకు వీటి గురించి గట్టిగా అధికారం తీసుకోవట్లేదు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే గవర్నమెంట్ అధికారికి ఎంత భయం ఉండేదో అది మనం చూసాం. ఆ భయం అనేది ఇప్పుడు తగ్గిందా ఏంటనేది అర్థం కాదు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారు చెప్పారు. మేము పదవిలో ఉండి అంటే జాబ్లో ఉండి కూడా నీ యొక్క పర్సనల్ యొక్క విషయాన్ని మర్చిపోకుండా ఇక్కడ చెప్పామని చెప్పేసి కూడా ఆ మాట అనడం కూడా జరిగింది. అప్పటికప్పుడు దాన్ని తెలియడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎంత ఆన్ స్పాట్లో అంతగా తీసుకోవాల్సిన అంటే ఈ గవర్నమెంట్ అంత స్పాట్లో అంత వర్క్ అంతా ఇదిగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బాధ అదే కదా. ఏదైనా